హాయ్, అందరికీ నమస్కారం. ఈ వంకాయల్ని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ముందుగా నేను ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని నీళ్లు పోసి పట్టి పెట్టుకున్నాను కదా, కరుగుతుంది. వంకాయలు కట్ చేసి అందులో వేయొచ్చు అని. కొత్తిమీర వేసి ఆ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వంకాయ కర్రీలోకే. ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయల్ని వేస్తే కనరిపోతుంది అంటారు కదా, అందుకోసమే. అలా కర్రీకి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని ముందుగా చారు పెడుతున్నాను. గెస్ చేయండి ఏం చారు? వీడియోలో ముందు మీరు గమనించుంటే కొన్ని నిమ్మకాయలు కట్ చేసి ఉన్నాయి కదా, ఆ నిమ్మకాయ జ్యూస్ ఈ చారు కోసం. అలా చారు కోసం ఒకవైపు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కర్రీ పని. ఆ నీళ్ళన్నీ ఎంత ఎల్లోగా వచ్చాయి కదా, యాక్చువల్గా నేను మర్చిపోయాను. పచ్చిమిర్చి కారంలో పసుపు ఉంది, మళ్ళీ నేను పైనుంచి వేశాను కదా, అందువల్ల కలర్ ఎక్కువైంది. యాక్చువల్గా ఆర్గానిక్ పసుపు వాడితే అంత రంగు రాదు. నేను ఎక్కువగా ఆర్గానిక్దే వాడుతున్నాను గత 2 సంవత్సరాలుగా. కానీ రీసెంట్గా పాతది ఒక పసుపు ఉంది, అలాగే ఉండిపోతుందని చెప్పేసి ఇంకా తీసాను బయటికి. కొన్ని పనులు మన బ్రెయిన్కి అలవాటైన తర్వాత మరోలాగా ఆ పని చేయాలంటే బ్రెయిన్ అసలే యాక్సెప్ట్ చేయదు. ఇన్ని రోజులు ఎందునే ఎక్కువగా వంట చేశాడు, లాస్ట్ వీక్ నుంచి ఎక్కువగా నేను చేస్తున్నాను. సో ఈ పసుపు వేస్తున్నప్పుడల్లా నాకు నేను రిమైండ్ చేసుకుంటున్నాను ఇంకా ఆపేయాలి అని. ఈ కొబ్బరి పేస్ట్ ఎలా చేశానో గమనించారు కదా, కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం వేసి పట్టిన పేస్ట్ ఇది. ముందు వంకాయలు వేసి మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు, ఆ తర్వాత అప్పుడు టమాటా ముక్కలు. ఇప్పుడు ఇదంతా ఆ కొబ్బరి పేస్ట్లో ఉడకాలి. పేస్ట్ చాలా తిక్కుగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి. నాకు ఇందులో టమాటా ముక్కలు బాగా దగ్గరికి రావాలి అని అనుకోలేదు, అందుకోసం టమాటాలు లేటుగా వేశాను. మీరు ఒకటి గమనించారా, బెల్లం వేయలేదు ఈరోజు నేను. చారులోకి కర్రీలోకి పైనుంచి వేద్దామనుకున్న కొత్తిమీర ముందు రెడీ చేసి పెట్టుకున్నాను, కానీ అప్పటిదప్పుడు కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడు అబ్బా కొత్తిమీర కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని ఆ పేస్ట్లో వేశాను. సో చారులో నిమ్మకాయ వేసే ముందు గుర్తుకొచ్చింది, అరే కొత్తిమీర రెడీగా లేదు కదా అని మళ్ళీ కడుక్కొని వేశాను పైనుంచి. కొబ్బరి పేస్ట్ మంచిగా ఉడకాలి, అందుకోసం సిమ్లో పెట్టుకొని 30 లేదా 40 నిమిషాలు ఉడికించాల్సిందే. చూస్తున్నారు కదా, కర్రీ బాగా లూజ్గా చేయలేదు గ్రేవీ లాగా, అలా అని పూర్తిగా థిక్గా చేయలేదు.